తెలుగుదేశం నుండి కోరుకుంటుంటాము. అలాగనే మీరు కూడా ఉండాలని మీరు కూడా అనుకోండి. అన్న చాలా తోడుగా ఉంటాడు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు కోరుకుంటున్నాను. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. అలాగే కేశవ్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అందరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాం. పార్టీలోకి కారసాని కుటుంబంలోకి వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. చూడండి మద్దిలేటి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ శ్రీమోహన్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమోహన్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. లాజరు ఇంకా కొంతమంది ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈరోజు మా పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే మనం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఈరోజు మన పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి అంతకుముందు ఈదాన్ అనే ఆయన మొదటి నుంచి కూడా నేను 2009లో ఈ కర్నూలుకి వచ్చినప్పుడు నాయంబడే ఉన్నాడు. ఆయన చనిపోవడంతో వీళ్ళు కొద్దిగా దూరం అయినారు. మళ్ళీ ఇప్పుడు మన పార్టీలోకి మన అమ్మ రావడం ఎంతో సంతోషంగా ఉంది. దాంతోపాటు మా తిరుపతి అయితేనేమి, హేమల్ అయితేనేమి, సుదర్శన్ రెడ్డి అయితేనేమి, లక్ష్మీకాంతారెడ్డి అయితేనేమి, లక్ష్మీరెడ్డి అయితేనేమి వీళ్ళందరూ కూడా ఇంకా మా నాయకులు శివారెడ్డి వీళ్ళందరూ కూడా అందరూ కలిసిమెలిసి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన ఏ పనులైనా కూడా మనం ప్రభుత్వం నుంచి చేయడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. దాని గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అందరినీ కూడా మన పార్టీలోనే ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. మనం వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా మనం ఏదైతే చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తామని విజ్ఞప్తి చేసి ఈరోజు మా పార్టీలోకి వచ్చిన వాళ్ళని క్రిస్టియన్లు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళని మన పార్టీ కోసం కష్టపడి పనిచేయవలసిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.